దేవుడికి పూజ చేయడానికి కూడా పేడ రాయాలా ఏటక్క అనుకుంటున్నారా? పేడేంటబ్బా! ఓహ్! ఫెయిర్ అండ్ లవ్లీయా? దేవుడికి పూజ చేయడం కోసం కాదండి. వీడియోలో బాగా కనిపించాలని పేడైతే రాస్తున్నాను. అదేనండి ఫెయిర్ అండ్ లవ్లీ అయితే రాస్తున్నాను. ఇల్లు ఎంత నీట్‌గా పెట్టుకున్నా సరే ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇంకా అంతే సంగతులు. మా వారు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు. చూసారు కదా! ఎంత నీట్‌గా పెట్టుకున్నాను గానీ, ఇంక పిల్లలొచ్చారంటే పిల్లలంటే పిల్లలు కాదు. మా బుడ్డోడొచ్చాడంటే ఇంక ఇల్లంతా గందరగోళం అయోమయం అయిపోద్దండి. చూసారు కదా! నేను వీడియో తీస్తున్నాను. కిచెన్ నుంచయితే వస్తున్నాడు. ఏదో ఒకటి చేతిలో ఉంటూనే ఉండాలండి. లేదంటే ఆడికి మనశ్శాంతి ఉండదు. ఏవో ఒకటి కెలుకుతూనే ఉంటాడు. మళ్ళీ కబోర్డ్‌లెక్కి అవి తీయడం, ఇవి తీయడం మొత్తం చెండాలం చేస్తాడు. 5 నిమిషాలకే మొత్తం పాడు చేసేస్తాడు. నా బుర్ర పాడు చేస్తాడని నేనైతే చెప్తున్నాను. 5 నిమిషాలు అవసరం లేదండి. 2 నిమిషాల్లోనే అంతా ఇల్లంతా చెల్లాచెదరైతే చేసేస్తాడు. అందులో మా వారున్నారంటే ఇంకా ఇల్లంతా గలీజుగా ఉంటది. ఎందుకంటే మా వారు అస్సలు ఒక తిన్నగా ఉండరు. చూసారు కదా! వీడియో తీస్తున్నాను. ఇంతలోపు కరెంట్ ఆరిపోయిందనుకుంటున్నారా? మా వాడు చేసే పుచ్చెంత పని అదేనండి. లైట్ ఆఫ్ చేస్తున్నాడు. ఇంకా తిడితే లైట్ ఆన్ చేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. చూసారు కదా! ఇగో ఇక్కడ ఉల్లిపాయలు, మిరపకాయలు అన్నీ ఇద్దరు పిల్లలు కూడా ఇంకా గందరగోళం అయోమయం చేసి వెళ్ళిపోతున్నారు. సబ్బులతోటి, ఇంకా డొక్కులతోటి వీటిలతోటే ఆడుకుంటారండి. అదేంటక్క కాసేపు కూర్చొని తలకు ఆయిల్ పెట్టుకోవచ్చు కదా! అంటే దానికి కూడా సమయం లేదండి. కూర్చున్నామంటే ఇంకా ఆయిల్ డబ్బా కూడా ఒక దగ్గర ఉండదు. తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా నేను వాళ్ళ వెనకాతల పరిగెడుతూనే ఉండాలి. ఆయిల్ పెట్టుకోవడానికి కూడా మనశ్శాంతి ఉండదండి. ఏంటో మరి పిల్లలున్నాక అంతే నేను ప్రతి ఇంట్లో జరిగేదే అనుకుంటున్నాను. మరి మీరేమంటారనేది కామెంట్ చేయండి. చూసారు కదా! డోర్ తీసామంటే చాలండి బయటికెళ్ళి కూర్చుంటది బుడ్డది. ఫస్ట్ అయితే బుడ్డోడెళ్తాడు. తర్వాత బుడ్డిదెళ్ళి అక్కడ ఆడుతూ ఉంటది. చూసారు కదా! ఆ హోల్‌లో నుంచి కిందకి పిలుస్తుంది. హిత్వి అన్నానని ఇటు చూసింది. మళ్ళీ అటు తిరిగిపోయి పిలుస్తుంది. చూసారా? పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. నేనైతే స్నానం చేసి అయితే వచ్చేసానండి. ఈవినింగ్ టైం దీపారాధన చేస్తాను కదా! అందుకనే ఇంకా దీపారాధన కోసం అయితే స్నానం చేసి మొఖంకైతే కొంచెం పేడైతే రాసుకుంటున్నానండి. పేడేంటి అనుకోకండి. అదేనండి ఫెయిర్ అండ్ లవ్లీ. దేవుడికి దీపారాధన చేసినప్పుడు కూడా పేడ రాయాలంటే దేవుడికి దీపారాధన చేసినప్పుడు ముఖానికి పేడ రాయనవసరం లేదు. కానండి వీడియో చేస్తున్నాను కదా! అందుకని కొంచెం పేడైతే రాసుకుంటున్నానండి. అదేనండి ఫెయిర్ అండ్ లవ్లీ. వీడియోలో కొంచెం మంచిగా కనబడాలని ఫెయిర్ అండ్ లవ్లీ అయితే రాస్తున్నాను. ఎలాగో మన మొఖం బర్రె మొహంలాగా ఉంటది. ఏది రాసినా రాయకపోయినా ఒకలాగే ఉంటది గనక అంత ఫీల్ అవ్వనులేండి. కానీ కొంచెమైనా సరే మొఖం మంచిగా కనిపించాలని అయితే ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నాను. ఇదిగోండి దీపారాధనకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్, ఈవినింగ్ టైంలోనైతే నేను దీపారాధన చేసుకుంటానండి. ఇప్పుడు కనకధార చదువుకుంటున్నాను కనుక 21 రోజు ఇప్పుడు రోజు అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈ 3వ తేదీకైతే కనకధార అయితే కంప్లీట్ అయిపోద్ది కదా! కానీ ఆ రోజు మనకు లక్షవారం పడిందండి. కానీ శుక్రవారం, లక్షవారం ఇంకా ఏం చేయను. శనివారం ఇంకా అమ్మవారికి ఉద్యాపన చేయడమేనండి అంతే. దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. ముందైతే దీపం వెలిగించుకుని అగరొత్తులు వెలిగించుకుంటానండి. అప్పుడే హారతి ఇవ్వను. ఒక 2 సార్లు అయితే కనకధార చదువుకున్న తర్వాత అయితే హారతి అయితే ఇస్తానండి. మార్నింగ్ లేచేటప్పుడు ఒక టైం అయితే కనకధార చదువుకుంటానండి. వీలుంటే ఇంకా వీలుంది అనుకుంటే 3 సార్లు అయితే చదువుకుంటాను. దాంతో పాటు అమ్మవారి అష్టోత్తరం అయితే చేసుకుంటానండి. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటాను. శుక్రవారం అయితే కంపల్సరీగా అయితే అమ్మవారికైతే పూజ చేసుకుంటానండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ పనిలోకైతే వచ్చానండి. ఈవినింగ్ టైంలో నా రొటీన్ ఏంటనేది చూపిస్తాను. ఈరోజు పెద్దగా వంట ఏం లేదండి. ఓన్లీ రైస్ పెడితే చాలు. మధ్యాహ్నం పప్పు వండాను. ఇంకా బెండకాయ కర్రీ చేశాను కనుక అవే ఉన్నాయి. నైట్‌కి అవి సరిపోతాయని మరి ఇంకా నేను వేస్ట్ అయితే చేయలేదండి. అంటే వేరే కూరలు అయితే ఏమి వండలేదు. ఇక్కడైతే రైస్ కరెంట్ కుక్కర్‌లో అయితే పెట్టుకుంటున్నాను. చూసారు కదా! అవి కూడా మా వారు ఒక్కరికే పెట్టానండి. ఎక్కువ అన్నం ఉంది. ఆ అన్నం వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదండి. ఆ అన్నాన్ని ఇంకా ఏదైనా పులిహోర టైపు లేకపోతే చిత్రాన్నం లేకపోతే ఇంకేదైనా లెమన్ రైస్ అలాగైతే చేస్తాను. లేదా పోపన్నమైనా చేస్తాను. ఈవినింగ్ టైం మొత్తం బట్టలు తీసాను గానీ కొన్ని బట్టలైతే ఉన్నాయని బయట నుంచి బట్టలైతే తీసుకొచ్చానండి. అన్ని బట్టలు తెచ్చి మడత పెట్టేసాను. కొన్ని తడిగా ఉన్నవైతే బయటే ఉంచేసాను. అన్నం మిగిలిపోయిందని చెప్పాను కదా! ఆ అన్నంతో అయితే ఇలాగ పోపన్నం అయితే చేస్తున్నానండి. అన్నం అస్సలు వేస్ట్ చేయడం నాకిష్టముండదు. ఎందుకు వేస్ట్ చేయడం ఇష్టముండదంటే ఈ అన్నం దొరకనోళ్ళు చాలా మందే ఉంటారండి. అందుకనే ఒక్క మెతుకు కూడా నాకు పడేయడం ఇష్టముండదు. ఒక్కొక్కసారి ఎప్పుడో మా వారి వల్ల మధ్యాహ్నం రాకపోతే అన్నం పాడైపోతేనే పడేస్తానండి. లేదంటే ఇలా అన్నం మిగిలిపోతే చిత్రాన్నమో లేకపోతే పోపన్నమో లెమన్ రైసో ఏదో ఒకటి చేస్తాను గానీ అన్నం అయితే మాక్సిమం అయితే నేను పడేయనండి.
చూసారు కదా, పోపు పెట్టుకున్న తర్వాత అన్నం వేసి కలుపుకోవడం అంతేనండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. నిమ్మకాయ అయితే అసలు యాడ్ చేయలేదండి. ఓన్లీ పోపేసి అంతే అయిపోయిందండి. ఇంకా నేనైతే ఈ అన్నాన్ని తినేసాను. పడేయడం నాకు అస్సలు ఇష్టం లేదండి. అందుకనే ఏదో ఒకటి చేసి మా పిల్లలు, నేను, లేకపోతే పిల్లలకి ఎక్కువ పెట్టనండి పొద్దున్న అన్నము. మా వారు లేకపోతే నేనైతే తింటాను. చూసారు కదా ఇలా పొడి పొడిగా ఉంది కదా, ఇలా అయితే నేను చేసుకొని తింటానండి. అన్నం అస్సలు ఎవరు కూడా వేస్ట్ చేయకండి.